నమస్తే. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో పీపుల్స్ ప్లాజా దగ్గర జరుగుతున్న 17థ్ నర్సరీ మేళాలో ఉన్నాము. ఈ మేళా మనకి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతుంది. టైమింగ్స్ మార్నింగ్ 9-9 అన్నారు. ఎంట్రీ టికెట్ ₹40 పర్ పర్సన్. ఈ మేళాలో మనకి డిఫరెంట్‌గా ఏవి అవైలబుల్ ఉన్నాయో వాటిని ఎక్కువ కవర్ చేశామండి రెగ్యులర్‌గా ఉండే వాటికన్నా. ఫస్ట్ మీకు చూపిస్తున్నది నర్సరీ మేళాకే అందమైన ప్లేస్ అండి ఇది. మ్యాక్సిమం పీపుల్ చూడగానే అట్రాక్ట్ అయ్యే ప్లేస్ ఇది. ఈ స్టాల్ ఇది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్లాంట్ ఒకటే ఉంటుంది. దాన్ని ఇలా బాల్ షేప్‌లో తయారు చేయడం వీళ్ళ స్పెషాలిటీ. ఎవ్రీ ఇయర్ వీళ్ళ స్టాల్ సేమ్ ప్లేస్‌లోనే ఉంటుందండి. ఇది గేట్ నెంబర్ 1 ఆర్ 3 దగ్గర ఉందనుకుంటా. ఎగ్జాక్ట్‌గా నెంబర్ గుర్తులేదు. ఏం కేర్ తీసుకుంటారో తెలియదు కానీ చాలా బాగుంటాయి ఇవి చూడడానికైతే. మీరు గేట్ నెంబర్ నుంచి 2 నుంచి రాగానే మీకు ఇక్కడ స్నేహ నర్సరీ అని ఈ స్టాల్ కనిపిస్తుంది. స్టాల్ నెంబర్ 9. ఈ స్టాల్లో మనకి సాప్లింగ్స్ దొరుకుతాయండి మంచిగా. ఫ్లవర్ సాప్లింగ్స్, వెజిటబుల్ సాప్లింగ్స్ మంచిగా ఉంటాయి. ఈచ్ సాప్లింగ్ మనకి ₹10 అట్లా ఉంటుంది. కొంచెం క్యాప్సికమ్ అలాంటివి అయితే ₹20 అని చెప్పారు. చూసారా, ఫ్లవర్ సాప్లింగ్స్ అన్నీ ఇట్లా మనకి ట్రేస్లోని ఉంటాయి. ఒక్కొక్క సాప్లింగ్ మనకి ₹10 పడుతుంది అని చెప్పారు. మనకి ఇక్కడ బిగోనియా, మ్యారీగోల్డ్, వింటర్ ఫ్లవర్స్ వచ్చి జినియా, క్యాండిలియా ఇలాంటివన్నీ ఫ్లవర్స్ కూడా మనకి సాప్లింగ్స్ దొరుకుతాయండి. నెక్స్ట్ వచ్చి వెజిటబుల్ సాప్లింగ్స్, చెట్టు చిక్కుడు, కాకర, టమాటా, మిర్చి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ బిగోనియాస్ ప్యాకెట్స్లో ఇస్తున్నారు. ఇవి ప్యాకెట్ ₹30 చెప్పారు. 4 తీసుకుంటే 100కి 4 అని చెప్పారు. సైజ్ వచ్చి ఇట్లా ఉన్నాయండి బిగోనియాస్. ప్లాంట్స్ కొనుక్కొని వాటిని బయట వరకు మోసుకొని వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడ పర్సన్స్ కూడా అవైలబుల్ ఉంటారండి. మనం ప్లాంట్స్ తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు అవి మనం ఎక్కడెక్కడ కావాలంటే మనతో పాటు నర్సరీ మేళాలో అంతా తిరిగి ఎండ్లో మనకి పార్కింగ్ ప్లేస్ దాకా తీసుకొని వస్తారు. పర్ పర్సన్ వీళ్ళు 100 ఆర్ 200 ఎంతో తీసుకుంటారు. ఇవి సింగోనియం శాంపిల్స్ అండి. 100కి 3 అని చెప్పారు. ఇది పెస్టిసైడ్స్ అండ్ పెస్ట్ కంట్రోల్స్ మెన్యూర్స్ అలాంటివన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. హెచ్ఎం సాల్స్, ఫ్లవరింగ్ టానిక్స్ మనకి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారు మనకి ఏ ప్రోడక్ట్స్ ఎలాగా యూజ్ చేసుకోవాలి అని. ఫ్రెండ్స్, ఇది ఐడేనియమ్స్ మీద ఎవరెవరికి ఇష్టం ఉందో ఐడేనియమ్స్ కోసం స్పెషల్గా ఈ స్టాల్ ఉందండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐడేనియమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, క్యాక్టై ఫ్రూట్ అంట. ఇది చూసారంత చిన్న చిన్నగా ఉన్నాయి. పాట్ కూడా చూసారా, అంతే చిన్న పాట్లోనే వచ్చింది. దీని కాస్ట్ అయితే 3000 అంటండి. ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్ ఫ్రూట్ ప్లాంట్స్, ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒరిగనో అంట, మనం సలాడ్స్లోకి ఎక్కువ వాడతాం. ఇంగువ ప్లాంట్ అంటే ఫ్రెండ్స్ చూడండి, హింగ్ గ్రాఫ్టెడ్ అని చెప్పారు. ₹500 అంట. ఫిక్స్డ్ రేట్, నో బార్గెయిన్ అంట. ఇది ఎలకల మొక్కలు. ఇవి పెప్పర్స్ అండి, బుష్ పెప్పర్స్ అని చెప్పారు. ఇక్కడ మనకి అన్నిటి మీద పేర్లు రాసి ఉన్నాయి, ఏది ఏ ప్లాంట్ అని. బే లీఫ్, ఆల్ స్పైసెస్. ఫ్రెండ్స్, మనకి దానిమ్మ ప్లాంట్ తెలుసు కదా, ఇది దానిమ్మ ఫ్రూట్ కాదండి, ఫ్లవర్ ప్లాంట్. ఇది 300 అంట. వీటిలో పెద్ద సైజు కూడా అవైలబుల్ ఉన్నాయంట. గుడ్డు సంపెంగి అంటండి, కెమేలియా అంట. ఫ్లవర్ ప్లాంట్స్ ఇయర్ మొత్తం వస్తుందంట. సెమీ షేడ్ ప్లాంట్ అంటది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్.
సింధూరం, గార్లిక్ వైన్, రుద్రాక్ష ప్లాంట్స్ అండి 500 అంతా. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఈచ్ వన్ నేను ప్లాంట్ కవర్ చేయలేకపోవచ్చు, అందుకనే మీకు ప్లాంట్ వెరైటీస్ లేబులింగ్తో చూపించేస్తున్నాను. మిస్వాక్ అంట, మిస్వాక్ మనం వింటూ ఉంటాం కదా, ప్లాంట్ అది మౌత్ వాష్. ఇవి కొన్ని మిక్సప్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ప్లాంట్స్ అయితే ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయని అయితే మనకి ఐడియా కోసం మనం చెప్పొచ్చు. ఫ్రూట్ ఇది పనస, కేరళ. ఇది ఉసిరిలో ఎర్ర ఉసిరి, ఎర్ర ఉసిరి, ఉసిరిలో ఎర్ర కలర్. ఇది స్టార్ యాపిల్. ఇది స్టార్ యాపిల్, ఇది పర్పుల్ ఫారెస్ట్ గోవాని. ఇది బ్రెజిల్ వెరైటీ, బ్రెజిల్ సెడార్ బేచ్. నార్మల్గా చెర్రీస్ ఫుల్గా ఉంటాయి, ఈ చెర్రీ స్వీట్ ఉంటుంది అట్లా. ఇది మనకు విశ్వాస్ ఉంటుంది. పింక్ పనాస, పింక్ పనస త్రూఅవుట్ ఇయర్ కాయలు కాస్తే కాయలు కూడా ఉన్నాయి. ఇది పమాలో రెడ్ పమేలో, పంపర్ పనస అంటారు కదా, లోపల రెడ్ వెరైటీ, రెడ్ పమేలో అంటారు. పమేలో ఇది మామూలు పింక్ పనాస చెప్పారు కదా. పింక్ పనస ఫ్రూట్స్ బాగా వస్తాయి. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్స్ అండి ఇవి? 3 years మేడం. 3 years ఓల్డ్. ఇది ఆలివ్ సార్. స్టార్ యాపిల్ అండి, వెరైటీగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంపోర్టెడ్ వెరైటీ అంట ఇది. మనకి కట్ చేస్తే స్టార్ షేప్ లో వస్తుందంట. స్టార్ యాపిల్ అంటే నార్మల్ మన రెగ్యులర్ యాపిల్ వెరైటీస్ ఏనా అండి ఇవి? కాదు కాదు మేడం, మిల్క్ ఫ్రూట్ అంటారు దాన్ని. మిల్క్ ఫ్రూట్ అంటే స్టార్ యాపిల్, మిల్క్ ఫ్రూట్. ఇది కరేపాకు తాయి వెరైటీ, తాయి కరేపాకు. తాయి కరేపాకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఓకే. కనంబం ప్లాంట్ అండి, డ్రాఫ్ట్ వెరైటీ. స్మాల్ పాట్ లోనే పెట్టారు. ఈ ప్లాంట్ 1300 అండి. డ్రాఫ్ట్ వెరైటీ. మనకి కుండీలు అంటే బాల్కనీస్ లో పెట్టేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. ఈ ప్లాంట్ ఏమంటారు? చైన్స్ ఆఫ్ గ్లోరీ. చైన్స్ ఆఫ్ గ్లోరీ. కాస్ట్ ఎంత? 300 ఉంది, 500. ఈ పాట్ అయితే, ఈ ప్లాంట్ అయితే ఈ సైజ్ ఇది 500 అండి. సరే, ఇప్పుడు మీకు రేర్ వెరైటీస్ అన్ని చూపించమని రేర్ ప్లాంట్స్ ఎక్స్ప్లోరించండి. రెడ్ కనకాంబరం ఫ్రెండ్స్. క్రీపరా ఇవి? ఎలా అన్న ఈ కేలా లిల్లీ కదా ఇవి? ఎంత ఇవి? 450. మొనిస్ట్రా. శాండ్ పెప్పర్ వైన్. ఇవి వాల్ కి హ్యాంగ్ చేసుకునే ప్లాంట్స్ అంటండి. మనం జస్ట్ బ్యాక్ సైడ్ ట్యాగ్స్ కూడా ఇచ్చిన్నారు, ట్రై చేసుకుని జస్ట్ మేకి పెట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే స్ప్రింకిల్ చేయొచ్చు, లేదు అంటే ఇది తీసుకొచ్చి వారానికి ఒకసారి మనం వాటర్ దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందంట. ये आपका ऑल स्पीसीज ऑर्किड है। ये वाला? ये आपका इसका सीजन रहता है? हाँ सीजन रहता है। अभी खिलने वाला ये है। అవి రివర్స్ లో పెట్టుకునే ప్లాంట్ అండి. ఇలాగా రివర్స్ లో పాట్ లో పెట్టుకోవాలంటే మనకి పై నుంచి కిందకి హ్యాంగ్ అవుతుంది పాట్.
లక్ష్మీ నర్సరీ ఉందండి. ఇక్కడ మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ ఈ మల్టీవిటమిన్, నల్లేరు, మింట్ తులసి ఇలాంటి ప్లాంట్స్ అన్నీ దొరుకుతున్నాయి. దవనం, రోజ్మేరీ అండ్ ఓడోమాస్ ప్లాంట్ కూడా ఉందండి ఇక్కడ. 50 రూపీస్ అంట. ఇది దవనం అంట. సరస్వతి ఆకు, లవంగ తులసి, దాల్చిన చెక్క ప్లాంట్ 400 రూపీస్ అంట. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ అంట. సక్లెంట్స్ ఉన్న స్టాల్లో ఇది ఉంది. నార్మల్ ఎంత? స్ట్రాబెర్రీ గువా, లీచీ ఫ్రూట్స్. మన మసాలాలలో జాజికాయ, జాపత్రి వేసుకుంటాం కదండి, ఆ ప్లాంట్ ఇది. ఇది అయితే 2 వెరైటీస్ ఉన్నాయి. మామూలుగా సీడ్ నుంచి గ్రో అయ్యేది అండ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ కూడా అవైలబుల్ ఉంది. గ్రాఫ్టెడ్ ప్లాంట్ 900 రూపీస్ చెప్పారు. రెగ్యులర్ ప్లాంట్ అయితే 200 రూపీస్ చెప్పారు. ఈల్డ్ ఆర్ క్రాప్ మనకి అందేసరికి రెగ్యులర్ది అయితే 5 years పడుతుంది. గ్రాఫ్టెడ్ అయితే 1 year అనుకుంటా. వెరిగేటెడ్ మోసంబి. స్వీటా ఇది? స్వీట్. క్యాట్ ఇలా ఉంటుందంటండి, క్యాట్ ఫ్రూట్. బ్లూబెర్రీస్, లెమన్ అంటండి. ట్రైకోడర్మా విరిడియా, సూడోమోనాస్, వామ్. మినీ ఆర్కిడ్స్ అంట 150 అంట. ఆర్చిడ్ వెరైటీస్. ఈసారి నర్సరీ మేళాలో నేను డిఫరెంట్గా చూసిన వాటిలో ఆర్చిడ్స్కి స్టాల్స్ ఎక్కువ కనిపించాయండి. 2 or 3 స్టాల్స్ దానికోసమే స్పెసిఫిక్గా డెడికేట్ చేసి ఉన్నారు. చూడడానికి చాలా బాగున్నాయి. కాస్ట్ ఒక్కొక్కటి 2000, 3000 డిఫరెంట్ కాస్ట్స్ చెప్పారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బల్బ్స్ ఉంటాయండి. గ్లాడియస్, కెలా లిల్లీ ఇలాంటి బల్బ్స్ అన్నీ ఉంటాయి. రజనీగంధ, ఎల్లో, వైట్. ఆగాకర దుంపల కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో మనకి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటాం కదా. మనకి బయట నర్సరీస్లో తక్కువ దొరికేది. సో ఇక్కడ మనకి మెయిల్ అండ్ ఫీమేల్ సపరేట్గా ఇస్తున్నారండి. ఇది పేరు వచ్చి 150 చెప్పారు. ఇలా నేను 2 స్టాల్స్ చూసాను. ఒక దాంట్లో అయితే ఒక మెయిల్ ప్లాంట్, 2 ఫీమేల్ ప్లాంట్స్ కలిపి సెట్గా 200కి ఇచ్చారు. ఈసారి అవైలబుల్లో నాకు పెన్సిల్ దొండ కూడా నర్సరీ మేళాలో కనిపించిందండి. ప్లాంట్ 50 రూపీస్ చెప్పారు.
ఇంకొక రేర్ వెరైటీ నాకు చూసింది ఏంటంటే హైడ్రీనియా ప్లాంట్స్ అండి. ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే ఇవి కనిపించాయి. ఇవి వీటితో పాటు చైనీస్ చామంతులని కొంచెం డిఫరెంట్‌గానే ప్లాంట్స్ ఇక్కడ చూసాను. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. నల్ల పసుపు, మామిడల్లం, కస్తూరి పసుపు ఇలాంటి దుంపల కోసం ఎంతమంది వెతుకుంటారు? ఇలాంటివి కావాలి అనుకుంటే నర్సరీ మేళాలో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ బల్బ్ 25 రూపీస్, 20 రూపీస్ అట్లా డిఫరెంట్ కాస్ట్స్ ఉన్నాయండి. 2-3 స్టాల్స్‌లో నేను చూసాను. వన్ మోర్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి మనకి సీడ్స్ అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉన్నాయండి. అండ్ నార్మల్ రెగ్యులర్ ప్యాకెట్స్‌లో లాంటివి కాకుండా నాటు వెరైటీ మనకి ఈసారి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేను తీసుకున్న షాప్‌లో అయితే 90 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ నాటు వెరైటీస్ ఉన్నాయండి. ఇవి మనకి కాశీ టమాటా అలాంటివి కూడా దొరుకుతున్నాయి. మన దేశవాళీ టమాటా అండి అది. చాలా జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. జర్మినేషన్ రేట్ నాకైతే ఐడియా లేదు, బట్ నేనైతే ట్రై చేస్తున్నాను. క్లిప్ తీయడం మర్చిపోయాను ఈ షాప్‌కి, అందుకే మీకు ప్యాకెట్స్ నేనేవే తీసుకున్నానో అవి చూపిస్తున్నాను. అవి పర్ల్స్ వెరైటీ అండి. మనకి చాలా సెన్సిటివ్. ఇవి మనకు ఆన్లైన్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ 75 రూపీస్ చెప్పారు. ఈ ఫస్ట్ లైన్లో ఉన్న సక్యులెంట్స్ అన్ని 50 రూపీస్ చెప్పారు. थोड़ा जरा ఇవి మనకి సక్లెంట్స్ ప్యాకెట్స్లో ఉన్నవి 50 రూపీస్. ఇవి ఫ్రంట్ లైన్లో అవి పాట్లో ఉంటే 75. సక్లెంట్స్ అండి. సక్లెంట్స్ కూడా చాలా బాగున్నాయి వెరైటీస్. మనకి బయట నర్సరీస్‌లో దొరికే వాటికంటే ఇక్కడ దొరికే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాటి కోసం యూజ్ చేసే ప్లాంటర్స్ అయినా చిన్న మినియేచర్ గార్డెన్ చేసుకోవడానికి ఐటమ్స్ అయినా ఇక్కడ దొరుకుతాయి బాగానే. మనకి ఈ మేళ ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతుంది కదండి. ఎప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర మ్యూజికల్ నైట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో కవర్ చేయాలి అనుకుంటున్నాను, బట్ మిస్ అవుతున్నాను. ఈసారి నర్సరీ మేళాకి వచ్చి అది కూడా కవర్ చేసేసాను. 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు దాన్ని కూడా కవర్ చేసేసాం. ఫ్రెండ్స్, ఇవండి నర్సరీ మేళా విశేషాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ లక్ష్మి.